రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పనిచేసిన బిల్లులు చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు కాంట్రాక్టర్లు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు మౌలిక సదుపాయాలు కల్పించినందుకు 20 కోట్లు చెల్లించాల్సి ఉందని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసి 7 నెలలైనా బిల్లులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న మేమందరం కూడా జిహెచ్ఎంసీలో పనిచేసే కాంట్రాక్టర్లము. గత సంవత్సరం 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏవైతే హైదరాబాదులో జరిగినాయో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించిన పనులు మరియు మొన్న మేలో జరిగిన ఎంపీ ఎలక్షన్కి సంబంధించిన పనులు, దానికి సంబంధిత ఈవీఎంలు తేవడం కానీ తీసుకోవడం కానీ, డిస్ట్రిబ్యూషన్ రోజు అరేంజ్మెంట్స్, టెంటు, టేబుల్స్, చైర్సు, మళ్ళా అదేవిధంగా మళ్ళా కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్స్, ఈ విధంగా ఈ అన్ని వర్కులు కూడా మేము మా ఒక కాంట్రాక్టర్లు చేసినాము. కానీ మాకు దాంట్లో ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి ఎటువంటి అమౌంట్ కూడా మాకు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి పోలింగ్ బూతులు కానీ, డిఆర్సీ సెంటర్లు కానీ, కౌంటింగ్ హాల్స్ కానీ ఏవైతే వర్కులు చేసినామో మాకు ఎటువంటి పేమెంటు అనేది పూర్తి స్థాయిలో రాలేదు ఇప్పటి వరకు కూడా. సో మేమందరం కాంట్రాక్టర్లను కూడా డిసైడ్ చేసి ఒక 15-20 మంది కాంట్రాక్టర్లను కూడా, అందుకే మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదనే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియాకు అప్రోచ్ కావడం జరిగిందని.